హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు నేను మసాలా బెండకాయ చేసి చూపిస్తాను. ఇవి 1/2 కేజీ ఉన్నాయండి బెండకాయలు. వీటిని శుభ్రంగా కడుక్కొని పదన లేకుండా తుడుచుకొని కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ముందుగా వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా కచ్చా పక్కాగా దంచుకోవాలండి. పచ్చిమిర్చి ఇది వేసుకుందాం. ఉల్లిగడ్డ కూడా ఇలా కచ్చా పక్కాగా దంచుకోవాలి. ఇది బాగా వేగాలండి. వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా, ఇది ఒక పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను నేను. ఇది వేయాలి, వేసి బాగా కలపాలండి. ఇప్పుడు ఈ టమాటా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవి మంచిగా గోలాలి. టమాటా కూడా పచ్చి వాసన పోయే వరకు గోలాలండి. గోలిన తర్వాత మనము బెండకాయలు యాడ్ చేసుకోవాలి. చూడండి, టమాటాలో ఇవన్నీ గోలాయి, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనము ఇందులో బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు వేసుకొని బాగా కలపాలి. చూడండి, బెండకాయలు బాగా కలిపాం కదా. ఇప్పుడు మనము స్టవ్ కొద్దిగా చిన్నగా పెట్టుకొని ఈ బెండకాయలను వేగనివ్వాలండి. లేకపోతే మసాలా అనేది మాడుతుంది. కొద్దిగా స్టవ్ చిన్నగా పెట్టుకుందాం. ఇప్పుడు మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా. ఒక స్పూన్ వరకు కారం వేసుకుందాము. ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఇంకా కొద్దిగా వేస్తున్నాను నేను. ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. చూడండి, కర్రీ దగ్గరకు వచ్చింది. ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలండి. అప్పుడైతే కర్రీ అయినట్టు మనకి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. మనము టమాటా కూడా వేసాం కదా, కొద్దిగా ఒక అరచెక్క నిమ్మరసము వేస్తే కర్రీకి ఇంకా రుచి ఎక్కువగా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఈ విధంగా మసాలా వంకాయ చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకైనా, మనం సైడ్ డిష్గా పప్పు చేసుకున్న సైడ్కి, చపాతీకి, జొన్న రొట్టెకు ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, కర్రీ అయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. బెండకాయలు కూడా ఉడికాయి. చూడండి, కమ్మటి మసాలా బెండకాయ. చూడండి, ఏ మాత్రం జిగుటు లేకుండా ఎలా బాగా కుదిరిందో. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.